అతనికి నువ్వు అన్నీ ఇచ్చావు గనుక అందుకనే నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు అంటాడు, ఏమి ఇవ్వకపోయినా యోబు నన్ను ప్రేమిస్తాడు. యోబులో ఉన్న యథార్థత, యోబులో ఉన్న నమ్మకత్వము, యోబులో ఉన్న ప్రార్థన, యోబులో ఉన్న విశ్వాసము మహోన్నతమైంది గనక అతను నన్ను మహిమపరుస్తాడు అని చెప్పని సాతానుతో చెప్పినప్పుడు, సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చి భూలోకంలో జీవిస్తున్న యోబుతో శరీర సంబంధమైన కలిగిన ప్రతి సంపదను, పిల్లలను లేకుండా చేయడానికి ప్రయోగాన్ని పన్ని విపత్తును కలుగు చేసి ఆటంకాలు చేయడం ప్రారంభించింది. అయినా కానీ నేనంటాను, యోబు జీవితంలో దేవునికి ప్రియమైన వాడు కనుక కష్టాలు ఒక పక్క, కన్నీళ్ళు ఇంకో ప్రక్క, ఆవేదన మరొక ప్రక్క, అవరోధాలు ఇంకో ప్రక్క నిలిచినా కానీ, శరీరము కృంగిపోయినా కానీ, అనారోగ్యత వచ్చినా కానీ, యోబు జీవితంలో, యోబు విశ్వాసంలో, యోబు నమ్మకత్వంలో, యోబు యథార్థతలో గింజంత సందు కూడా సాతానుకు ఇవ్వలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. యోబు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎన్నో అమూల్యమైన వాక్కులు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో కూడా రకరకాల ఇబ్బందులు, రకరకాల కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, అవరోధాలు కలిగి ఉండొచ్చు. అయితే నువ్వు నమ్ముకున్న దేవుడు మహోన్నతమైన కార్యాలు చేయగలడు గనుక కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాన్ని కూడా కాపాడేది ఆయనే గనుక దేవుని సంకల్పం లేకుండా సాతానుడు నీ ప్రాణము తీయలేడు, నీ మీద అజమాయిషి సలాయించలేడు. నేను అంటాను, నువ్వు దేవునికి సన్నిహితుడుగా ఉండగలిగితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగితే, ఎన్ని ఆటంకాలు నీ జీవితంలో కలిగినా అవి కనుమరుగైపోతాయి. కను చూపు మేరలో అవి కనబడవు. కారణం ఏంటంటే యెహోవా నీకు తోడుగా ఉన్నారు గనుక, ఆయన కృప నిన్ను నడిపించగలదు గనుక, నీ జీవితంలో కలిగిన ప్రతి కష్టాన్ని, కన్యలను విడుదల చేసే దేవుడై ఉన్నాడు అని లేఖనాలు బహు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. యోబు జీవితంలో కష్టాలు కలిగాయి, కానీ యోబు కృంగిపోలేదు. సాతాను యోబు అంతాన్ని చూద్దాం అనుకుంది, కానీ అంతు చూసింది, కానీ అంతాన్ని చూడలేకపోయింది. యోబు అంతము సాతాను చేతిలో లేదు. కారణం ఏంటి తెలుసా? దేవుని చేతిలో ఉంది కనుక యోబు అంతు చూసింది, కానీ అంతాన్ని చూడలేకపోయింది సాతాను. కారణం ఏంటి తెలుసా? యోబు దేవునికి ప్రియమైన కుమారుడు. నీవు కూడా నీ విశ్వాసపు జీవితంలో దేవునికి సన్నిహితుడుగా, ఆధ్యాత్మికమైన జీవితంలో దేవునికి ఇష్టడుగా, విశ్వాసము పయనంలో దేవునికి శ్రేష్టమైన వానిగా ఉన్నావా? సాతానుడు ఒకవేళ నీ మీద దాడి చేసిన, అపాయాలు కలుగు చేసిన, ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టిన, స్నేహితులను దూరము చేసిన, నీ భార్యను పిల్లలను నీకు దూరము చేసిన, కానీ నీ మీద మాత్రం సాతానుడు విజయము సాధించలేడు, విజయబేరి మ్రోగించలేడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఆధారపడి జీవిస్తున్న దేవుడు భూమి ఆకాశాన్ని సృజించిన సర్వోన్నతుడు గనుక నీ ఎదుట ఏ శక్తి, ఏ వ్యక్తి నిలవచాలడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని సురక్షితమైన రెక్కల నీడలో బ్రతుకుతున్నావు. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు ఆయనే. నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. ఆయన నమ్ముకున్నావా? పరిస్థితులు ఎన్ని రకాలుగా నిన్ను అమ్ముకోవాలని చూసినా నమ్ముకున్న దేవుడు మహోన్నతుడు గనుక ఏ స్థితిలోనైనా నిన్ను తప్పిస్తాడు, ఆరోగ్యాన్ని కలుగు చేస్తాడు. పిల్లరా, యోబు జీవితాన్ని పరిశీలన చేస్తే ఒక రకమైన బాధ కాదు, ఎన్నో రకాల బాధలు వచ్చాయి, ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. 1, పిల్లలు చనిపోయారు. 2, ఆస్తి పోయింది. 3, గొర్రె మేకల మందలు చనిపోయాయి. 4, పని వాళ్ళు చనిపోయారు, హతమైపోయారు. కానీ యోబు జీవితంలో విశ్వాసం మాత్రం హతం కాలా, నమ్మకం మాత్రం కృంగిపోలా, విశ్వాసిత మాత్రం తరిగిపోలా. అది కలిగిన కష్టాన్ని చూసి విశ్వాసంలో చెదిరిపోలేదు, కానీ దేవునికి మరింత దగ్గరగా వచ్చాడు కష్టాల్లో. నేనంటాను, నీ కలిగిన చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు వచ్చినప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నా పక్షంగా లేడు అని పలుమార్లు కొన్ని కృంగిపోతుంటావు. నేను మాట చెప్పమంటారా? యోబైతే ఎవరైతే దూషించి అవహేళన చేసి అవమానపరిచాడో వాళ్ళ మారుగా దూషించలేదు, కానీ దేవుని సన్నిధిలో నిలబడి
ప్రార్థించగలిగాడు. అదే అతని జీవితానికి మేలుకరంగా మార్చబడింది అని లేఖనాలు చదివిస్తున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, యోబు జీవితం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రప్రదమైన మాటలు చూస్తే యోబు ఓర్పు కలిగిన వ్యక్తి. ఏది ఏమైనా ఊసు దేశములో యథార్థమైన ప్రవర్తన కలిగి విశ్వాసపు పయనంలో క్రీస్తు కోసం నమ్మకంగా జీవిస్తున్న యోబుకు కష్టాలు కలిగాయి, కానీ అతడు ఓర్పు కలిగి జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడి ఉంది. బిడ్డ, అతనికి ఓర్పు ఉన్నది, సహనం ఉన్నది. కారణం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే ఉన్నట్టుగా దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. కారణాలు ఏంటంటే దేవుని ప్రేమ వైపు, దేవుని ప్రణాళిక వైపు, దేవుని చిత్తాన్ని వైపు ఆలోచనను కొనసాగించిన వాడు కనుక అనారోగ్యాలు, ఆటంకాలు, అలాగే ఆపదలు ఎన్ని రకాలుగా వచ్చినా వాటికి కృంగిపోలేదు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూస్తే చక్కని మాట రాయబడింది. బిడ్డలారా, సహించిన వారిని ధన్యులను చెప్పుకొనుచున్నాము గదా, మీరు యోబు యొక్క సహవాసమును గూర్చి, సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మీరు సహనము కలిగిన వారిని, ఓర్చుకున్న వారిని గురించి విని ఉన్నారు. అయితే యోబు ఎంతో ఓర్పు కలిగిన వాడై, సహనము కలిగిన వాడై, అన్ని సక్రమంగా ఉన్న రోజుల కంటే అనారోగ్యంగా ఉన్నప్పుడే దేవుణ్ణి మరి ఎక్కువగా ప్రేమించాడు, మరి ఎక్కువగా ప్రార్థించాడు. అందుకే ఇక్కడ రాయబడిన మాట మనం బాగా చదివితే చక్కని మాట. నా ప్రియ సహోదరులారా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాలి కనికరము కలిగినవాడు. అతని సంగతిని మనం ఆలోచన చేస్తే ఎవరు కూడా మానవునిగా జన్మించిన వారు అంత సహనాన్ని కలిగి ఉండరు. కానీ ఒక ప్రక్క నష్టం అట్లితే, మరొక ప్రక్క అవరోధాలు ముంచుకు వస్తే, ఇంకో పక్క కన్నిటి అవరోధాలు కలిగి ఉంటే, మరొక ప్రక్క శరీర ఆరోగ్యం పాడైపోతే కనికరాన్ని కానీ, సహనాన్ని కానీ, విశ్వాసాన్ని కానీ, ప్రార్థనా జీవితాన్ని కానీ ఆయన విడిచిపెట్టలేదు, మరచిపోలేదు. అంటాడు, నేను నమ్ముకున్న నా దేవుడు ఏదో ఒక రోజున నా జీవితాన్ని బలోపేతం చేసి అత్యున్నతమైన స్థితిలో కూర్చుండబెట్టి నా రోగాన్ని తప్పించి, నా సమస్యలు విడిపించి నాకు ఆరోగ్యాన్ని కలుగు చేయగలిగిన వాడిని యోబుకు బాగా తెలుసు. నీకొచ్చిన రోగం, నీకొచ్చిన సమస్య, నీకొచ్చిన కన్నీళ్ళు, నువ్వు భరిస్తున్న బాధను చూసి పలుమార్లు కృంగిపోయావు, పలుమార్లు ఏడ్చావు, పలుమార్లు దేవుడు అన్యాయం చేస్తావని పలికావు. కానీ యోబైతే సహనము కలిగి, కనికరము కలిగి, దేవుని చిత్తము కోసం ఎదురు చూస్తున్న సైనికుడుగా, సైన్యంగా మార్చబడ్డాడు. ఒక్కడిగా ఉన్నాడు, కానీ వేల మంది ఆరాధించినట్లుగా, వేల మంది స్తుతించినట్లుగా, ఆ కురుపులతో, ఆ గాయాలతో, అనారోగ్యంతో సమసిపోతున్న సమయంలో స్తుతిని మర్చిపోలేదు. నేనంటాను, స్థితిని బట్టి స్తుతిని మర్చిపోలేదు గనుక యోబు ఆశీర్వాదానికి కారకుడయ్యాడు. మనం కొన్నిసార్లు స్థితిని బట్టి స్తుతిని మర్చిపోతుంటాం. మా జీవితంలో ఏం కలిగాయిలేండి, మాకెప్పుడు ఈ బాధలు ఇలానే ఉంటాయిలేండి, మా కష్టాలు ఎప్పుడు ఇలానే ఉంటాయని చాలాసార్లు నువ్వు బలహీనపడిపోతుంటావు, కృంగిపోతుంటావు, నలిగిపోతుంటావు, సమస్యల వలయాల్లో చిక్కుబడిపోయి ఉంటావు. కానీ నా యేసయ్య చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఈ శుభవేళలో నీతో మాట్లాడి, యోబు జీవితంలో కాదు నీ జీవితంలో, యోబు సమస్యలు కాదు నీ సమస్యలు, యోబు కన్నీళ్ళు కాదు నీ కన్నీళ్ళు ఆయన తుడిచి, విడిపించి, నెమ్మదిని, సమాధానాన్ని కలుగు చేయాలంటే నీవు కూడా సహనాన్ని, ఓర్పును కలిగి జీవించాలి. యోబు జీవితంలో ప్రప్రదంగా మనం చూసిన మాట ఏంటంటే ఆయన ఓర్పు కలిగి ప్రార్థన చేశాడు. కంగారు పడిపోలా. ఎంతమంది అలజడి పడిపోయినా, ఎంతమంది అవహేళన చేసినా, ఎంతమంది దూషించినా యోబు మాత్రము తను నమ్ముకున్న దేవుణ్ణి, తను కలిగి ఉన్న విశ్వాసాన్ని, తను చేస్తున్న ప్రార్థనను మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజున నన్ను నిలబెట్టేది ఈ ప్రార్థనే, ఏదో ఒక రోజున నన్ను నిలబెట్టేది నా దేవుడే, ఏదో ఒక రోజున నా కన్నీరు తుడిచేది నా ప్రభువే. దేవుని మీద అత్యంతమైన ఆసక్తిని కలిగి, విశ్వాసాన్ని కలిగి, నమ్మకత్వాన్ని కలిగి, నాణ్యతను కలిగి
అడుగులు ముందుకు వేయగలిగాడు. అందుకే యోబు దీవించబడ్డాడు, సంతృప్తిని చూశాడు, సమృద్ధి గలవాడే అడుగులు ముందుకు వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే చూస్తే రెండవ మాట చూసినప్పుడు ఆ చక్కని మాట రాయబడిన దేవుని బిడ్డలారా, కోల్పోయిన వాటి విషయంలో సహనము కలిగిన వాడు. ఫస్ట్ మాట యోబు ఓర్పు కలిగిన వాడు. రెండో మాట కోల్పోయిన వాటి విషయంలో సహనము కలిగిన వాడు. ఏమండి, ఆస్తి పోయిందంటే పర్వాలేదు, డబ్బు పోయిందంటే పర్వాలేదు, పొలం పోయిందంటే పర్వాలేదు, ఇళ్ళ స్థలం పోయిందంటే పర్వాలేదు, 10 మంది పిల్లలు పెంచి పెద్ద చేసి అల్లారు ముద్దుగా ఎత్తుకొని వారి కోసం ప్రతినిత్యం ప్రార్థిస్తున్న కన్న బిడ్డలు, కన్న కుమారులు చనిపోతే ఒక్క రోజున ఓర్చుకోగలరా? ఓర్చుకోలేము. మనమైతే ఏమంటాం తెలుసా, ఈ దేవుడే కాదని చెప్తాం. యోబు అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఆ కష్టాన్ని కూడా ఆనందంగా ఆస్వాదించినవాడు. రెండో మాట చూస్తే ఏమనబడిందంటే కోల్పోయిన వాటి విషయంలో సహనము కలిగిన వాడు. యోబు గ్రంథంలో చూస్తే అమూల్యమైన మాటలు లిఖించబడ్డాయి. దేని బిడ్డలారా, ఏదేమైనా ఈరోజు దేవుని వాక్యము చేత మనం బలపరచబడబోతున్నాం. 1వ అధ్యాయం చూస్తే యోబు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం, ఒక దినమున యోబు కుమారులు కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షరసము పానము చేయుచుండగా దూత వచ్చి చెప్తుంది, అయ్యా ఇంట్లో ఉన్నప్పుడే నీ కుమారులు నీ కుమార్తెలు అందరూ నశించిపోయారు. మరో మాట, ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపంలో మేచుండగా షబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయిరి. రెండో మాట. మూడో మాట చూడండి, ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేందుకు నేను ఒక్కడినే తప్పించుకొని ఉన్నాను. ప్రియులారా, 13వ వచనంలో కుమారులు కుమార్తెలు పోయారు, తర్వాత నాగలి దున్నుతున్న ఎద్దులు పోయాయి, మూడోదిగా పనివారు హతమైపోయారు, నాలుగోదిగా గొర్రె మేకలు మందలు పోయాయి. ఇన్ని రకాల ఆటంకాలు కలిగితే యోబు ఒక దీవెనకరమైన మాట నడుచుండి. ఒకసారి 20వ వచనం చూస్తే, అప్పుడు యోబు తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద పడి సాష్టాంగ నమస్కారము చేసి ఇట్లను, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై అక్కడికి వెళ్ళుదును. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకుని పోయిను, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ అద్భుతకరమైన మాట ఒకటి మనకు కనబడుతుంది. అదేంటంటే యోబు అన్ని పోయినా, ఒక రకం కాదు, పిల్లలు, ఆస్తి, ఐశ్వర్యం, పనివాళ్ళు, సంపద, సాన్నిధ్యం అంత పోయినా కానీ ఒక మాట పలుకుతున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు నేనేమీ తీసుకుని రాలేదు. నీది కాని వస్తువు పోయినా, నీ కాని స్థలం పోయినా, నీది కాని పొలం పోయినా, నువ్వు ప్రతిసారి పలుమార్లు దేవుడు అన్యాయం చేశాడు, అక్రమం చేశాడు అని అనుకుంటూ ఉంటావు. యోబు అయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు కనుక అంటాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, నా పిల్లలను ఇచ్చినవాడు ఆయనే తీసుకున్నాడు. యోబుకు ఒక నిరీక్షణ ఉంది, ఒకవేళ ఇప్పుడు తీసుకున్నా మరలా నాకు ఇస్తాడు. నేను అంటాను, నీ విశ్వాసపు జీవితంలో నమ్మకత్వాన్ని కలిగి ఆధ్యాత్మికమైన రంగంలో దేవుని మీద ఆసక్తిని కలిగితే నువ్వు ఏవైతే కోల్పోయావో, ఏవైతే పోగొట్టుకున్నావో అవన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించగలిగిన సమర్థవంతుడు. బైబిల్ అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏ ధన్యత? పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకునే ధన్యత, కోల్పోయినవన్నీ తిరిగి వచ్చే ధన్యత, నీ నుండి దూరమైనవన్నీ నీకు దగ్గరికి వచ్చే ధన్యత కలుగు చేస్తాడు ఆయన. యోబు జీవితంలో ఎన్నో అవరోధాలు కలిగాయి, నిరాశలు కలిగాయి, నిస్పృహలు కలిగాయి. మనలాగా కృంగిపోలా, మనలాగా వేదన పడలా, మనలాగా దేవుణ్ణి దూషించలా, అవమానపరచలా. ఆత్మీయ జీవితంలో క్రీస్తు సైనికుడిగా నిలిచి విశ్వాసంలో బలపరచబడి యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామానికి మహిమ కలుగునుగాక. నేను అంటాను, ఆస్తి సమృద్ధిగా ఉన్నప్పుడే చెప్పేది కాదు, స్తోత్రం చెప్పడం కాదు.
ఐశ్వర్యం వచ్చినప్పుడే స్తోత్రం చెప్పడం కాదు, లోన్లో డబ్బులు వచ్చినప్పుడే స్తోత్రం చెప్పడం కాదు, లేకపోతే ఆస్తి ఐశ్వర్యాలు కలిసి వచ్చినప్పుడే స్తోత్రం చెప్పడం కాదు, ఇంట్లో ఏదో ఘనమైన కార్యం జరిగినప్పుడే స్తోత్రం చెప్పడం కాదు. కష్టం కలిగిన స్తోత్రమే, కన్నీళ్లు వచ్చిన స్తోత్రమే, అవరోధాలు వచ్చిన స్తోత్రమే. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా కష్టం కలిగిందా, ఆస్తి పోయిందా, కుటుంబంలో సమస్యలు కలిగాయా, దీవెనకరమైన వాటిని పోగొట్టుకున్నావా, అయితే నా యేసయ్య తిరిగి ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఏది పోయినా ఇచ్చేవాడు ఆయనే, ఏది కోల్పోయినా అనుగ్రహింపచేసేవాడు ఆయనే. అందుకే బైబిల్ రాయబడిన మాట ప్రకారం చూస్తే నా ప్రాణము మహోన్నతుడైన దేవునిని నమ్ముకొని మౌనంగా ఉంది అంటాడు కీర్తనకారుడు. అలాగే యోబు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక ఏవి పోయినా లేకపోతే ఏవి కోల్పోయినా కాస్తంత కన్నీళ్లు విడిచాడు. కానీ తన హృదయంలో ఒక ఆలోచన ఉంది, ఏది తీసుకున్నా మరలా ఇచ్చేది ఆయనే, మనుషులు కాదో, స్నేహితులు కాదో, అయిన వారు కాదో, రక్త సంబంధులు కాదో, నెలవరులు కాదో. ఏది పోగొట్టుకున్నావో అది ఇస్తాడు. నీ వ్యాపారాన్ని పోగొట్టుకున్నావా, వ్యాపారాన్ని ఇస్తాడు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావా, ఆశీర్వాదం ఇస్తాడు. పిల్లలను పోగొట్టుకున్నావా, పిల్లలను ఇస్తాడు. దీవెన పోగొట్టుకున్నావా, దీవెనిస్తాడు. యోబు అన్ని పోగొట్టుకున్నాడు. దేవుని మీద నమ్మకత్వాన్ని కలిగి, విశ్వాసం మీద నమ్మకత్వాన్ని కలిగి, చేస్తున్న భక్తి మీద నమ్మకత్వాన్ని కలిగి అడుగులు ముందుకు వేస్తే ప్రేమించి ఆశీర్వదించి అక్కర్లు తీర్చి శాపాన్ని తొలగించే నా దేవుడు యోబును అనాథగా విడిచిపెట్టలా, యోబును కన్నీళ్ల పాలు చేయలా, యోబును కష్టాల పాలు చేయలా, యోబును అవరోధాల పాలు చేయలా. పోగొట్టుకున్న వాటిని తిరిగి ఇస్తాడని నమ్మాడు గనుక యోబు జీవితంలో నా దేవుడు మేలే చేశాడు, సమృద్ధిని కలిగించాడు, సమస్యలు తొలగించాడు, నెమ్మది, సమాధానము, దీవెన, ఆశీర్వాదాన్ని కలుగు చేశాడు. ఆ విశ్వాసము, ఆ ఓర్పు, ఆ నెమ్మది, ఆ సహనము, ఆ తపన, ఆ యొక్క ఓర్పు, సహనాన్ని, కనికరాన్ని కలిగి ఉంటే నీవు కూడా వాటిని అనుభవించే భాగ్యాన్ని దేవుడు ఇవ్వగలడని దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. ఏదేమైనా దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం చూస్తే అమూల్యమైన మాట రాయబడింది దేవుని బిడ్డలారా. 3వ మాట చూస్తే అనారోగ్యాన్ని ఓర్చుకున్నాడు. ఇది ఎవరైనా ఓర్చుకోలేరండి. కాస్తంత తలనొప్పి వస్తేనే తట్టుకోలేం, కాస్త జ్వరం వస్తేనే తట్టుకోలేం, కాస్తంత సమస్య వస్తే తట్టుకోలేం. కానీ యోబు కంట అనారోగ్యం వచ్చిందంట, అనారోగ్యంలో కూడా ఓర్చుకున్నాడు. ఫస్ట్ మాట ఆయన ఓర్పు కలిగిన వ్యక్తి. 2వ మాట ఆస్తి అంతా కోల్పోయినా కానీ ఓర్పును కలిగి ఉన్నాడు. 3వ మాట ఆరోగ్యం పాడైన ఓర్పులో తేడా రాలేదు. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడింది. ఏమిటో చూడండి ఒకసారి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. పిల్లరా గమనించండి. ఆ తర్వాత ఇంకా ఏమన్నదంటే, అతడు ఒళ్ళు గోకుకొండకైను చిల్ల పెంకులు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకి ఇందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడమాకు అని నోటితో కూడా పాపము చేయకుండా, దేవుణ్ణి దూషించకుండా సహనాన్ని కలిగి సర్దుకుపోయాడు. కారణం ఏంటి తెలుసా? నన్ను పిలిచిన దేవుడు, నన్ను బ్రతికించే దేవుడు, నా జీవితాన్ని మేలుకరంగా మార్చే దేవుడు యెహోవాయే. అందుకే నేను యెహోవాని నమ్ముకొని ఉన్నాను, ఆయన మీద ఆశ పెట్టుకొని ఉన్నాను, ఆయన సహాయం చేస్తాడని ఎదురు చూస్తున్నాను. చూడండి, ఎప్పుడైతే సాతాను ఆకాశం నుంచి భూలోకానికి వచ్చిందో అరికాలు మొదలుకొని తల వరకు బాధను కలుగు చేసిందంట. ఒక్కరోజు బాధ అయితే ఎలాగైనా తట్టుకోగలం, కానీ ప్రతిరోజు బాధే, ప్రతి నిమిషం బాధే, ప్రతి క్షణం బాధే. బాధల వలయాలలో యోబు జీవితం మిళితమైపోయింది. కానీ యోబును దేవుడు విడిచిపెట్టలే. చెల్ల పెంకులు అరిగిపోయాయి, గోళ్ళు ఊడిపోయాయి. ఎంత బలహీనత అంటే ఎవరికి చెప్పుకోలేని వ్యాధి, శరీరం అంతా కురుపులు, శరీరం అంతా గాయాలు, శరీరం అంతా
కురుపులతో నిండిపోయి అనారోగ్యమైపోయి అరికాలు మొదలుకొని తల వరకు కొంతైనా ఆరోగ్యంగా లేదు. కానీ నేనంటాను, యోబును దేవుడు చూచుచున్నాడు కనుక శరీరమే దెబ్బతినిపోయింది, శరీరమే బలహీనమైపోయింది, కానీ యోబు విశ్వాసానికి కురుపులు రాలా, యోబు ప్రార్థన జీవితానికి అనారోగ్యం రాలా, యోబు నమ్మకత్వానికి శోధన రాలా, యోబు ఆత్మీయ జీవితానికి శోధన రాలా. శరీరానికి వచ్చింది, సమాజంలో మనుషులకు వచ్చింది, సమాజంలో సంపదకు వచ్చింది, కానీ యోబు విశ్వాసానికి కానీ, యోబు ప్రార్థన జీవితానికి కానీ, యోబు నమ్మకత్వానికి కానీ కురుపులు రాలా. శరీరం కృంగిపోతుంది, గాయాల పాలైపోయాడు, బాధ భరించలేకపోతున్నాడు, కానీ స్తోత్రం మానలేదు, ప్రార్థన మానలేదు, యథార్థత విడిచిపెట్టలేదు. యోబు గురించి రాయబడింది, యోబు ఊచు దేశంలో అంత యథార్థవంతుడు మరొకడు లేడు అన్నమాట ప్రారంభంలోనే కాదు, ముగింపులో కూడా నిరూపించుకున్నాడు. అబ్బా, అతను ఎంత పాటగాడండి! ప్రారంభంలో ఆ పేరుంటుంది, ముగింపులో ఆ పేరుండదు. అతను ఎంత ఆటగాడండి! ప్రారంభంలో ఉంటుంది, ముగింపులో ఉండదు. కానీ యోబు అయితే ప్రారంభంలో ఎంత యథార్థవంతుడో, ఎంత ప్రార్థన పరుడో, ఎంత విశ్వాస వీరుడో అనిపించుకున్నాడో, చివరి దశలో అనారోగ్యపు స్థితిలో, భయంకరమైన శోధనలో, శరీరము కృంగిపోయిన విశ్వాసములో మాత్రం, ఆత్మీయతలో మాత్రం తేడా రాలేదు. కారణం ఏంటి తెలుసా? యోబును నిలబెట్టిన దేవుడు సజీవుడు గనుక, యోబు ఆరాధిస్తున్న దేవుడు మహోన్నతుడు గనుక, యోబు ఆధారపడిన దేవుడు అద్భుతాలు చేసేవాడు గనుక, కన్నీళ్లు తుడిచేవాడు గనుక, రోగంతో బాధపడుతుంటే, వ్యాధులతో కుళ్ళిపోతుంటే భార్య, ప్రేమించవలసిన భార్య వచ్చి చచ్చిపోరాదు అని అంది. కానీ అప్పుడు తెలిసింది, భార్య ప్రేమ కూడా వ్యర్థమే, బంధువుల ప్రేమ కూడా వ్యర్థమే, స్నేహితుల ప్రేమ కూడా వ్యర్థమే, భూ సంబంధమైన వ్యక్తుల ప్రేమ వ్యర్థము. నా యేసయ్య ప్రేమ, నా దేవుని ప్రేమ, నా మహోన్నతుని ప్రేమ ఒక్కటే నమ్మకమైనదని నమ్మి విశ్వసించి ఆధ్యాత్మికమైన రంగంలో నిలిచాడు గనక యోబు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, యోబు పిల్లలను పోగొట్టుకుంటే పిల్లలు ఇచ్చాడు, దేవుడు సాంపత్యాన్ని పోగొట్టుకుంటే సాంపత్యాన్ని ఇచ్చాడు. యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో అవన్నీ కూడా దేవుడు యోబుకు సంతృప్తిగా కలుగు చేశాడు. కారణం ఏంటి తెలుసా? యోబు కలిగి ఉన్న యథార్థవంతమైన ప్రార్థన, యోబు కలిగి ఉన్న విశ్వాసం. నీ జీవితంలో కలిగిన చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న నష్టాలకు, చిన్న చిన్న ఆటంకాలకు బలహీనపైపోయి ఆవేదన పడుతూ, కన్నీళ్ళు పరుస్తూ నువ్వు వేదన పడుతుంటావు. నేను అంటున్నాను, నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే చాలు. శరీరం అంతా పాడైపోయి ఉండొచ్చు, నీకు అనారోగ్యం నీ జీవితంలో కలిగి ఉండొచ్చు, డాక్టర్ నువ్వు బ్రతకవు అనొచ్చు, లోక సంబంధమైన వ్యక్తులు ఇక నువ్వు లోకంలో జీవించలేవు అనొచ్చు. నేను అంటున్నా, నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ సహోదరి, సహోదరా, నా తమ్ముడు, నా చెల్లి, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో బాధపడుతున్నావో డాక్టర్లందరూ నువ్వు బ్రతకమని చెప్పొచ్చు, నా యేసయ్య బ్రతికిస్తానంటున్నాడు. నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యోబు జీవితంలో అద్భుతం చేసిన దేవుడు ఈరోజే కృంగిపోయిన నిన్ను, బలహీనమైన నిన్ను, కన్యలలో ఉన్న నిన్ను, కష్టాల్లో ఉన్న నిన్ను బాగు చేసి ఆరోగ్యాన్ని, సమృద్ధిని, సంతృప్తిని కలుగు చేసి నీ జీవితంలో మేలును ప్రసాదించి దీవెనకరమైన మార్గంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మీ బలహీనతల మీద చేయి పెట్టుకోండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నువ్వు భూమి ఆకాశాన్ని నిర్మించిన వాడవయ్యా. నీ బిడ్డలు ఎవరైతే ఎటువంటి బలహీనతలతో కృంగిపోయి ఇక మేము బాగుపడం, ఇక మా జీవితాలు ఈ కన్నీటి మయమే, ఇక నా కుమారుడు స్వస్థపరచబడ్డు, ఇక నా పిల్లలు దీవించబడరు అని ఎవరైతే నిరాశలో ఉన్న తండ్రి, వారి కుటుంబాలు ఇప్పుడే మేలు చేయమని, ఆధ్యాత్మికమైన స్థితిలో స్థిరపరచమని, నీకిస్తులుగా ప్రియమైన పిల్లలుగా బలపరచమని, యోబుకు ఇచ్చిన ఆరోగ్యం ఈరోజు నీ బిడ్డలకు అనుగ్రహించబడుగాక. యోబుకి ఇచ్చిన ఓర్పు ఈరోజు నీ బిడ్డల జీవితంలో కలుగునుగాక. యోబు కలిగిన సహనం నీ బిడ్డలు అనుభవించుదురుగాక. దీవెనకరమైన సాధనాలుగా నిలిచి ఆత్మీయ జీవితంలో బలపరచబడే యోగ్యత కలిగించి అయా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని నిండారుగా దీవించమని, ఆ కుటుంబాన్ని నానాటికి వర్ధిల్ల చేసి అక్కర్లు తీర్చమని యేసయ్య అత్యున్నతమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మీ కుటుంబాలను స్వస్థపరిచి మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాలు కలుగు చేయునుగాక. ఆమేన్. పేదరికంలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండు, సంపద కలిగినప్పుడు సామాన్యంగా ఉండు, అధికారంలో ఉన్నప్పుడు వినయంగా ఉండు, కోపంతో ఉన్నప్పుడు మౌనంగా ఉండు, ఒంటరిగా ఉన్నప్పుడు
యేసయ్యతో ఉండు. దేవుని కృప నీ కుటుంబానికి మేలు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు